మేడం నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్ అండి. నా పేరు శివలీల ముత్తనేని, అడ్వకేట్ నేను. మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 18 నెలల కాలం గడిచిపోయింది. అసలు ఎలా ఉందంటారు ఈ 18 నెలల పరిపాలన అనేది? కూటమి ప్రభుత్వం చాలా సూపర్గా పనిచేస్తుందండి. ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంటే ఎలా ఉంటుందనేది ఈ 18 నెలల కాలంలోనే అందరికీ అర్థమైంది. గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పరిస్థితుల్లో, అన్ని రకాలుగా రాష్ట్రం వెనుకబడిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వారి యొక్క కృషి వల్ల అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా చాలా వేగవంతంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి దిశలో నడిపిస్తున్నారు. చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉండటం వల్ల, విజనరీ లీడర్ ఉండడం వల్ల ఇంత తొందరగా అభివృద్ధి చెందడం అనేది మనం ఈ గత 18 నెలల్లో మనం చూస్తున్నాము. మీరేమో అభివృద్ధి చెందుతుంది అంటున్నారు మేడం. రాష్ట్రంలో అసలు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అనేది వైసీపీ నాయకులు ప్రధానమైన ఆరోపణ. మరి దానికి ఏం చెప్తారు? వాళ్ళు ఆరోపించడం అనేది అది అసలు అవాస్తవాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది అంటే వాళ్ళు అసలు ఇక్కడ లేరు, వాళ్ళు చూడట్లేదని అనుకోవాలి. వాళ్ళు అసలు రియాలిటీలో ఉన్నారా లేరా అనేది అర్థమవుతుంది. వాళ్ళ అభివృద్ధి జరగట్లేదు అంటే అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు అందరికీ ఉద్యోగ భద్రత ఇవ్వాలని చెప్పి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది. అసలు ఈ 18 నెలల కాలంలో సంక్షేమం అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఉచిత బస్సు పథకము, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్న క్యాంటీన్స్, అలానే తల్లికి వందనం. ప్రతి బిడ్డకి, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్క విద్యార్థి చదివి వాళ్ళు భావి భారత పౌరులు తీర్చిదిద్దాలని ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, అలాగే అన్నదాత సుఖీభావ పథకం కానీ, గ్యాస్ సిలిండర్స్ కానీ, అన్న క్యాంటీన్స్ కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు. అలాగే నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో చెప్పినట్టుగా డిఎస్సిని సమర్థవంతంగా 16,347 పోస్టులు భర్తీ చేశారండి అనుకున్న ప్రకారం. ఇంతకుముందు ఎప్పుడు కూడా అలా జరగలేదు. ఎప్పుడు చేసినా కూడా తెలుగుదేశం పార్టీలోనే ఇలాంటివన్నీ జరుగుతాయి, ఉద్యోగ కల్పన కానీ, అభివృద్ధి కానీ. నారా లోకేష్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు. ఆయన ఒక విద్యాశాఖను తీసుకొని ఒక సమర్థవంతంగా ఎన్నో ప్రణాళికలు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు విద్యా వ్యవస్థలోనే కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ప్రతి ఒక్క విద్యార్థి నైతిక విలువలతో కూడిన విద్య నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఆయన చాలా మార్పులు తీసుకొచ్చి. మీరేమో ఆ మాట అంటున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అంటుంది ఏంటంటే విద్యా వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేస్తే కనుక నారా లోకేష్ వచ్చి దాన్ని విధ్వంసం చేస్తున్నారనే మాట చెప్తున్నారు కదమ్మా. అసలు అసలు వాళ్ళు ఫూలిష్గా మాట్లాడుతున్నారండి. అసలు వాళ్ళు ఇక్కడ అసలు లేరని అనుకోవాలి. అసలు వాళ్ళు అక్కడ రాష్ట్రంలో ఉన్నారా? ఉంటే ఈ సమస్యలు ఏదన్నా ఉంటే వాళ్ళు వచ్చి మాట్లాడమనండి, శాసనసభకు వచ్చి. అక్కడ మాట్లాడకుండా ఎక్కడో ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడేసి అబద్ధాలు మాట్లాడేస్తే సరిపోతుంది కదా. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. విద్యాశాఖ చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. ఎంతో ఉన్నతంగా నైతిక విలువలతో కూడిన విద్యని నేర్పించి ప్రతి విద్యార్థి ఉన్నత విలువలతో కూడిన విద్య ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి విద్యా సంస్కరణలో మార్పులు తీసుకొచ్చి, పాఠ్యాంశాల్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఇన్ని చేస్తున్నారండి. దానివల్ల విద్యాశాఖ ఎంతో బాగా ఉంది. అందులో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు పెరిగింది, స్ట్రెంగ్త్ పెరిగింది, చాలా బాగా చెప్తున్నారని చెప్పి. ఇంత అభివృద్ధి జరుగుతుంటే ఇంకా వాళ్ళు అలా అనడంలో ఇంకా అసలు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం రాజ్యం వెళ్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది వైసీపీ నాయకుల వాదన. మరి దాని రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే అసలు వీళ్ళు ఇలా మాట్లాడటానికి కూడా ఇక్కడ ఉండరండి. రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చట్టబద్ధంగా నడిపించాలనే ప్రయత్నం తప్ప ఊరికే వాళ్ళలాగా వాళ్ళ రాజ్యాంగం, సొంత రాజ్యాంగం తీసుకొచ్చి రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇక్కడ నడిచేది. రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చట్టబద్ధంగా నడిపించాలనే ఉద్దేశంతో నేను రెడ్ బుక్ అన్నారు తప్ప వాళ్ళు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది రెడ్ బుక్. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల కాలంలోనే ప్రభుత్వం ఎనలేని అపకీర్తి తీసుకుంది. ప్రజల్లో కంప్లీట్గా వ్యతిరేకత వచ్చేసింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ నన్ను ముఖ్యమంత్రిగా కోరుకుంటూ సీఎం అని అరుస్తున్నారు, ప్రజలంతా నా వెనకమాలే ఉన్నారు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదమ్మా. అదంతా వట్టి మాట అండి. వాళ్ళ ప్రజలు వాళ్ళ నలుగురిని తీసుకొచ్చుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చి వెనక తీసుకొచ్చుకొని సీఎం అని అర్పించుకోవటం తప్ప వాళ్ళు అసలు వస్తున్నారంటేనే జనాలు భయపడే పరిస్థితి
పరిస్థితి వస్తుంది రోడ్డు మీదకి వస్తున్నారంటే. అంత అరాచకత్వం, వాళ్ళ విధ్వంసం, వాళ్ళంటేనే ఒక అరాచకం, ఒక విధ్వంసం. అది అందరికీ అర్థమైపోయింది జనాలకి. వాళ్ళు వస్తున్నారంటే, బయటికి వస్తున్నారంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అలాంటి వాళ్ళు సీఎంగా ఎలా కోరుకుంటారండి? ఆ ఉన్న 11 సీట్లు కూడా ఖచ్చితంగా ఈసారి రావు. అదేంటమ్మా ఆయన ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు, 2029 అధికారం నాదే అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు కదా. అది ఒట్టి మాట అండి. అది వాళ్ళకి పిచ్చితనం అనుకోవాలి అలా మాట్లాడటం అనేది. అది చాలా తప్పు. అసలు ఎవ్వరు కూడా కోరుకునే పరిస్థితి లేదు. అసలు వాళ్ళన్నా ఆ గవర్నమెంట్ అన్న అదొక చీకటి రోజులు అనేది జనాలందరికీ అర్థమైపోయింది. ఆ ఉన్న 11 సీట్లు కూడా రావని నా అభిప్రాయం. జనాలందరూ జగన్ రావాలి అని చెప్పి ప్రార్థనలు చేస్తున్నారు. అందుకే ఇంకొక సంవత్సరంన్నరలో ప్రజల మధ్యకి పాదయాత్రగా నేను రాబోతున్నాను అని మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదమ్మా. పాదయాత్రకి రావటం అంటే అసలు అది జనాలందరూ ఒప్పుకోరండి. ఇప్పుడు వాళ్ళు తిరగొచ్చేమో కానీ అది మంచి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే ఇవ్వచ్చేమో కానీ జనాలు ఎవరికి ఇష్టం లేదండి, ఎవరు కోరుకోవడం లేదు. ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారా? మీరేం కోరుకోవట్లేదు అంటున్నారు. లేదండి, అది కోరుకోవట్లేదు అంట. అసలు నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకా దాని గురించి మనం మాట్లాడకూడదు అంతే. జనాలందరికీ తెలిసి ఎవరు ఏంటనేది, ఎవరుంటే అభివృద్ధి జరుగుతుంది, ఎవరుంటే విధ్వంసం జరుగుతుంది అనేది జనాలందరికీ అర్థమైపోయింది. దాన్ని బట్టి అందరూ ఒక ఆలోచనలో ఉన్నారు. అందరూ కూడా అభివృద్ధి దిశలోనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకొక మాట కూడా అంటున్నారమ్మా, నేను అధికారంలోకి వస్తే 2.0 పరిపాలన అంటే ఏంటో చూపిస్తాను, ఈసారి నా మాట మా కార్యకర్తలు కూడా వినరు అనే మాట చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. మరి ఆయన లేదండి, వాళ్ళు ఇవన్నీ కావాలని ఏదో చెప్పుకుంటున్నారు, వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ ప్రజల్లో వాళ్ళకి అసలు వ్యతిరేకత తప్ప వాళ్ళకి ఎవ్వరు కూడా ఒప్పుకోనే పరిస్థితి లేదు. అసలు ఈ 2.0 పరిపాలన అంటే ఏమనుకోవాలంటారమ్మా? 1.0 జగన్మోహన్ రెడ్డి 1 చూశారు, జగన్మోహన్ రెడ్డి 2.0 పరిపాలన అంటే అసలు ఏమనుకోవాలి? వెర్షన్ 2.0 అంటే అసలు ఏమనుకోవాలంటారు? 1.0 అనేది దానికి ఎంత విధ్వంసం జరిగింది, ఎన్ని రకాల స్కాములు జరిగినాయి, ఎంత అరాచకం జరిగింది, ఎంత రాష్ట్రాన్ని చేశారో తెలుసు. ఇంకా 2.0 అంటే ఇంకా ఎలా ఉంటుందనేది జనాలకు కూడా అర్థమవుతుంది. అలా ఎట్టి పరిస్థితుల్లోని మళ్ళీ వచ్చే పరిస్థితి ఏది ఉండదండి. వాళ్ళు ఊరికే మాట్లాడుకోవటం తప్ప మనం దాని గురించి కూడా అసలు అనవసరం అండి. మనకు టైం వేస్ట్ వాళ్ళ గురించి మాట్లాడుకోవటం కూడా. టైం వేస్ట్ అంటున్నారమ్మా. అసలు ఏకంగా అయితే కనుక రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మహిళలకు రక్షణే లేకుండా పోతుందని చెప్పి ఒక పక్కన ఆర్కే రోజా గారు కానీ, లేదంటే వాళ్ళ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలా గారు కానీ, లేదంటే వాళ్ళ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి గారు కానీ, వీళ్ళందరూ చాలా పొలైట్గా చెప్పేస్తున్నారు కదా, 6 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుందని చెప్తున్నారు కదమ్మా. మరి వాళ్ళు మాటలు ఇంకా అసలు దానికి అర్థమే లేదు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ, మహిళల్ని గౌరవించే ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ. అసలు మహిళలు సాధికారత కానీ, మహిళల్ని గౌరవించాలి, వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలి, మహిళలకు రక్షణ కల్పించాలి అనుకునేదే తెలుగుదేశం పార్టీ. ఇంకా ఏ ప్రభుత్వం కూడా మహిళల గురించి అంత ఆలోచన చెయ్యరు. అందులో అసలు వైసీపీ గవర్నమెంట్లో కూడా అసలు మహిళలకు రక్షణ లేని గవర్నమెంట్ అనేది కూడా అర్థమైపోయింది అందరికీ. రక్షణ కల్పించే ప్రభుత్వం ఏదో, రక్షణ లేని ప్రభుత్వం ఏదో కూడా జనాలకు అర్థమైపోయింది. అందుకే వాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈసారి అది కూడా రాదు.